Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Androplus Hospitals, Begumpet, Hyderabad. ఈరోజు మగవారిలో ఉండే చాలా కామనెస్ట్ థింగ్ శీఘ్రస్ఖలనం గురించి డిస్కస్ చేస్తున్నాము. శీఘ్రస్ఖలనం ఆర్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. సో ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది చాలా కామన్గా ఆల్మోస్ట్ ప్రతి 170 మందిలో ఇది కామన్గా చూస్తుంటాము. దీని గురించి పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. దీన్ని 2 డిఫరెంట్ టైప్స్గా మనము ట్రీట్ చేయవచ్చు. మొదటిగా యంగ్స్టర్స్లో ఒక రకంగా ఉంటుంది, ఓల్డ్ పీపుల్లో ఒక రకంగా ఉంటుంది. ఓల్డ్ అంటే ఒకసారి 45 ఏజ్ క్రాస్ అయిన తర్వాత దీన్ని ఇంకో రకంగా పరిగణించాలి. మొదటిగా యంగ్స్టర్స్లో కామనెస్ట్గా మనం చూస్తాం, చాలా వరకు కేసెస్లలో వీళ్ళు ఎక్కువగా టెన్షన్కి లోనయ్యి లేకపోతే ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్ల, ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వల్ల ఫాస్ట్గా వీళ్ళలో ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అయిపోతుంది. సో అలాంటి వాళ్ళకి బేసిక్లీ మనం వీళ్ళకి ఎస్ఎస్ఆర్ఐస్ అని ఉంటాయి. ఈ ఎస్ఎస్ఆర్ఐస్ అనే ఒక ట్యాబ్లెట్స్ మనము ఒకసారి లాంగ్ టర్మ్ ఒక 3 to 6 months మనం వాడినట్లయితే వీళ్ళలో ఖచ్చితంగా ఈ శీఘ్రస్ఖలనం ప్రాబ్లం నుంచి ఖచ్చితంగా వీళ్ళని బయటపడేయచ్చు. దీంట్లో పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా ఇది 2 టైప్స్ ఉంటుందండి. ఒకసారి బ్రెయిన్ నుంచి ఎగ్జైట్మెంట్ రావచ్చు, లేకపోతే మీ అంగం దగ్గర ఉన్న ఫ్రెన్యులం వల్ల రావచ్చు. సో ఎక్కువ శాతం ఇది అంగస్తంభనల వల్ల కలిగింది. ఈ శీఘ్రస్ఖలనం ఓల్డ్ ఏజ్లో మనకి కామన్గా చూసినట్టయితే ఎక్కువ శాతము థైరాయిడ్ హార్మోన్ ఎవరిలో అయితే ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి శీఘ్రస్ఖలనం చాలా కామన్గా చూస్తుంటాం. ఎవరిలో అయితే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉందో వాళ్ళలో కూడా చూస్తున్నాం. ఎవరి వల్ల డయాబెటీస్, లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కూడా శీఘ్రస్ఖలనం చూస్తుంటాం. సో ఇలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఏముంటాయి? సేమ్ అగైన్ మనం యంగ్స్టర్స్లో ఎలా ఇస్తామో వీళ్ళకి కూడా లాంగ్ టర్మ్ ఎస్ఎస్ఆర్ఐస్ ఇస్తాం. ఎస్ఎస్ఆర్ఐస్తో పాటు స్తుంతి ఆపరేషన్ చేస్తే వీళ్ళలో కూడా ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుంది. ఎవరిలో అయితే ఇది కంప్లీట్గా పనిచేయట్లేదు, కంప్లీట్గా ఎన్ని రకాల మందులు వాడినా స్తుంతి ఆపరేషన్ చేసినా ఎటువంటి రిజల్ట్ లేదనుకుంటాము, అలాంటి వాళ్ళకి డార్సల్ నర్వ్ అబ్లేషన్ సర్జరీ అనేది వరల్డ్స్ మోస్ట్ అడ్వాన్స్ సర్జరీ ఈ శీఘ్రస్ఖలనంకి. ఈ ఆపరేషన్ చేసి మేము ఒకసారి ఆపరేషన్ చేసిన తర్వాత ఈ ప్రాబ్లం అనేది కంప్లీట్గా జీరో అయిపోతుంది. సో ఎవరిలో అయినా ఈ శీఘ్రస్ఖలనం ప్రాబ్లం అంటే భయపడాల్సిన అవసరం లేదు. ఇది చాలా కామన్ ప్రాబ్లం అని అర్థం చేసుకోండి. దీనికి ఖచ్చితంగా హెల్ప్ తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఇది ఇంటర్పర్సనల్ గొడవలకి చాలా మేజర్ రీజన్ అవుతుంటుంది. కాబట్టి ఎవరిలో అయితే ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా మా దగ్గర రండి. దీనికి ఖచ్చితంగా హెల్ప్ తీసుకోండి. హెల్ప్ తీసుకున్న తర్వాత మీకే ఇంప్రూవ్మెంట్ అనిపిస్తుంది. నెక్స్ట్ 3 to 6 monthsలో మీ సెక్షువల్ ప్రాబ్లమ్స్ అనేది కంప్లీట్గా పోయే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ శీఘ్రస్ఖలనాన్ని చాలా సింపుల్గా తీసుకోవద్దు. ఎందుకంటే ఇది చాలా సింపుల్గా ట్రీటబుల్ ప్రాబ్లం. ఒక్కసారి మనం ట్రీట్ చేసిన తర్వాత దే విల్ డెఫినెట్లీ హ్యావ్ బెటర్ సెక్స్ లైఫ్ మీకు ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఇంకా ఎవరికైనా మీకు దీంట్లో శీఘ్రస్ఖలనం డిఫరెంట్ డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నన్ను వచ్చి కలవండి ఆండ్రోప్లస్లో. థ్యాంక్ యూ.